ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఆది కాండము 6వ అధ్యాయము 22వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. దైవజనమా, దేవుని పిల్లలారా, ఈ చదవబడిన వాక్య భాగంలో నుంచి ఈ ఉదయకాలం నా దేవుడు ఒక చక్కటి మాట నీతోనే మాట్లాడుతున్నాడు, నీ కుటుంబంతోనే మాట్లాడుతున్నాడు, నీ పిల్లలతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాక్యము సజీవమైనది, వాక్యము బలమైనది, వాక్యము చనిపోయిన వారిని లేపగలిగినది, వాక్యము ఎండిన బ్రతుకును ఏజేను వనముగా చేయగలిగినది. ఆ వాక్యాన్ని నీవు విశ్వసించుదువు గాక. ఆమేన్. దైవజనమా, ఈ ఆది కాండము 6వ అధ్యాయము 22వ వాక్య భాగంలో ఒక సందర్భం కనబడుతుంది. మీరు ఎరుగుదురు కదా. నోవాహుతో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. నోవాహుతో లేదా ఒక ఒడంబడిక చేసుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే నోవాహుకి ఒక గొప్ప పని అప్పచెప్పాడు. ఏవండి, ఎవరైనా ఏదైనా పని చెప్పినప్పుడు మీరు ఆలోచించేయండి. కొంతమంది ఇప్పుడు చేసే వాళ్ళు ఉన్నారా? పెద్దవాళ్ళు ఏదైనా పని చెప్తే ఈ రోజున పిల్లలు చేయట్లేదు. తల్లిదండ్రులు ఏదైనా పనులు చెప్తే పిల్లలు చేయట్లేదు. మరి ఒక గొప్ప అధికారి చెప్తే చేశారనుకోండి, ఒక గొప్ప అధికారి చెప్పినప్పుడు చేస్తారు. ఎప్పుడు చేస్తారు? మీరు ఆలోచించండి. ప్రస్తుతం మన కంటికి కనిపించేది ఏదైనా చెబితే చేస్తాడు. అరే బాబు, పోలీసు ఉద్యోగాలు పడుతున్నాయి కనుక నువ్వు అప్లై చేసుకో అంటే నమ్మి అప్లై చేస్తాడు. ఏవండి, పలానోడు నాకు డబ్బులు ఇవ్వాలి, పోయి తీసుకొని రాపో, పోయి తీసుకొని వస్తాడు. ఏదో ఒకటి షాపుకి వెళ్ళి రమ్మంటే వెళ్ళి వస్తాడు. కానీ లేనిది ఎవడైనా చెబితే వింటాడా? ఆడు చనిపోయాడురా, పోయి లేపుకొనిరా, నా పేరు చెప్పు, వాడు లెగుస్తాడంటే వెళ్తాడా? అదురుకొని భయపడి పరిగెడతాడు. ఇలాగూ మనుషులకు అసాధ్యమైనవి ఎవరైనా చేయగలరా? నువ్వు అక్కడికి వెళ్ళురా, ఎయిర్పోర్ట్కి వెళ్ళు, టికెట్ రెడీగా ఉంటుంది, ఫ్లైట్ ఎక్కి వేరే దేశానికి వెళ్ళేసి మరలా అక్కడ ఇంకొకరు నీకు కనబడతారు, వాళ్ళు టికెట్ ఇస్తారు, ఆ టికెట్ ఎక్కి మళ్ళీ ఇండియాకి వచ్చేసాయంటే ఎవరైనా వింటారా? భయపడిపోతారు. ఇది ఎలా సాధ్యం అంటారు. మరి నోవాహుతో దేవుడు ఏం చెప్పాడు? బాబు, సర్వలోకమంతా పాపంతో నిండిపోయింది, ఈ ప్రజలను నేను తట్టుకోలేకపోతున్నాను, వీరు క్షేమము కొరకు ఒక ఓడను తయారు చేయి, వారు నా మాట వింటే క్షేమంగా ఉంటారు, వినకపోతే నష్టపోతారు. అంతే కదా. ఈ రోజున పెద్దవారు చెప్పిన మాటలు వింటే బాగుపడతారు, వినకపోతే నష్టపోతారు. ఈ రోజున యవన బిడ్డలు కానీ, యవన స్త్రీలు కానీ, నడుప్రాయం కలిగిన వారు కానీ, ఏవండి చుట్టూతో ఉన్న ప్రజలు కానీ ఎక్కువ శాతము మాట వెనక అతులైపోతున్నారు. ఎందుకో ప్రభు ఈ ఉదయకాలం మీతో, మీ కుటుంబంతో ఒక చక్కటి మాట ఏంటో తెలుసా? ఈ ప్రజలు చనిపోతారు, నోవాహు ఓడకట్టు అనగానే ఓడెందుకు కడతారు? ఓడెక్కడుంటుంది? నీటి మీద తేలుతుంది కదా. నీళ్ళే తెలియదు ప్రజలకి, అసలు వర్షమే పడదు, వర్షం వస్తుందని కూడా తెలియదు. ప్రజలందరూ అపహాస్యం చేశారు నోవాహుని. ఈ దేశం పాడైపోతుందా? ఈ ప్రజలందరూ చనిపోతారా? అందుకోసమేనా నువ్వు ఓడగడుతున్నావు? మహానుభావుడా, ఒరే పిచ్చోడా, వెర్రోడా, తింగరోడా, తిక్కలోడా, నీకు మైండ్ పనిచేయట్లేదరా? అసలు వర్షం పడడం ఏంటి, ఈ ఓడలోకి వెళ్తే అసలు మనం కాపాడబడటం ఏంటి, నీకు ఎవడు చెప్పాడురా? ఆ తరములో నీతిమంతుడైన నోవాహు గారు ఒక్కడే విధేయత చూపించాడు. అసలు ఈ విధేయత ఈ సాకు కంటే కూడా ఘనమైన విధేయత అని అనుకుంటానండి ఈ యొక్క నోవాహు గారిది.
ఆ విధేయతను, ఎలాంటి విధేయత తెలుసా? సంపూర్ణమైన విధేయత. ఓడ కట్టాడు, ఎన్ని సంవత్సరాలు కట్టాడో, దేవుని మాట విన్నాడు, చెప్పినదంతా చేశాడు, 40 రోజులు ప్రకటన చేశాడు. ఎన్నో రోజులు ఎవడు వినలేదు. దేవుడు అన్నాడు, నోవాహు ఇంట్లోకి వెళ్ళిపో, నీ కుటుంబంతో లాకేసుకున్నాడు. వర్షం స్టార్ట్ అయ్యి, అప్పటి వరకు వర్షం తెలియదు ప్రజలకి. 40 రాత్రులు 40 పగల్లో పడ్డాయి. అందరూ, మాట వినని ప్రజలందరూ ఆ నీటి ప్రవాహంలో కొట్టుకొని హతులైపోయారు. ఈ ఉదయకాలం మిమ్మల్ని భయపెట్టాలని కాదు దైవజనమా, నిన్ను కంగారు పెట్టాలని కాదు. దేవుని మాట విని నువ్వు విధేయత చూపగలిగితే నీ కార్యాన్ని దేవుడు సఫలం చేస్తాడు, నీ కుటుంబాన్ని బ్రతికిస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. విధేయత లోబడ్డావా లేదా? ఒబీడియన్స్, విధేయత. చెప్పిన మాట వింటే చాలు. కానానులో వివాహంలో ఉన్న నీళ్లు ద్రాక్షరసంగా మారినట్లు ఎలీషా ఒక కొత్త పాత్ర తీసుకొని రమ్మంటే, ఏవండి, ఆ ఉప్పు వేసి ఆ యొక్క చేదు నీటిలో వేసినప్పుడు ఆ నీళ్లు మధురముగా మారిపోయినట్లుగా నా దేవుడు నీ జీవితాన్ని చేయునుగాక. తల్ల వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అని దేవా, ఈ వాక్యం వింటున్న బిడ్డలకి సంపూర్ణ విధేయతను నేర్పించి సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని ఆశీర్వదించునుగాక. ఆమేన్.